2 తిమోతి 1వ అధ్యాయము 7వ వచనము. 2 తిమోతి చాప్టర్ నంబర్ 1 వర్స్ నంబర్ 7. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. సో ఇక్కడ ప్రభు మన దగ్గర ఆయన ఏమని తెలియచేస్తున్నాడంటే, ప్రభు మనకు ఎలాంటి ఆత్మను ప్రభు ఇచ్చాడంట అండి? ఏది పిరికి ఆత్మ ప్రభు మనకి ఇవ్వలేదంట. ఏ ఆత్మను ప్రభు మనకి ఇచ్చాడంటే పవర్ ఇచ్చాడు. అదే తెలుగులో రీడ్ చేయండి ఇంకోసారి. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను కానీ పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదంట. ఇంకో చూడండి, ఎన్నోసార్లు మన జీవితంలో మనం ఏం చేస్తుంటామంటే, ఏం కలిగి ఉంటాం? ఎప్పుడు చూసినా భయమే. అన్నిటికీ ఏముంటుంది? అన్నిటికీ భయమే. నేను చిన్న పిల్లోడుగా ఉన్నప్పుడు నాకు ఇది చాలా గుర్తుందన్నమాట. నేను స్కూలింగ్లో ఉన్నప్పుడు స్టడీస్లో చాలా వీక్గా ఉండే. అప్పుడు మా అమ్మ వచ్చి నా దగ్గర ఒకటి అంది, రే ఈ 10th క్లాస్ మాత్రం కొద్దిగా పాస్ అవ్వరా, పాస్ అవుతే జీవితంలో మొత్తం నువ్వు హ్యాపీగా ఉండొచ్చురా అంది. అంటే నేను కూడా నమ్మేసా, అబ్బాయి 10th పాస్ అయితే చాలన్నమాట, ఇక ఏ ప్రాబ్లం ఉండదు, హ్యాపీగా ఉండొచ్చేమో అని చెప్పేసి అప్పటి వరకు భయంతో ఉన్నానమాట. భయంతో ఉండి 10th చదివా, పాస్ అయ్యా. ఏది 85% వచ్చింది, పాస్ అయ్యా, చాలా హ్యాపీగా అయిపోయా. 10th అయిపోయినంటే మా అమ్మ తిరిగి వచ్చి, రే 10th అయిపోయిందిరా, 12th వరకు ఎలాగన్నా పాస్ అయ్యి మంచి మార్క్ తీసుకురారా అని అంది. వెంటనే కాలేజ్లోనే టాపర్ అయ్యా అనమాట. 12thలో నేనే కాలేజ్ టాపర్, అంటే 11thలో కాలేజ్ టాపర్గా ఉండే, 2ndలో కొద్దిగా 4th or 5th ర్యాంక్ వచ్చిందనమాట కాలేజ్లో. కానీ నేనేమంటున్నా అంటే, అప్పుడు వరకు వేరే భయంలో చదివా 12th వరకు. 12th అయిపోయాక మా మమ్మీ తిరిగి వచ్చి రే 12th చదివేసావు కదరా, ఈ డిగ్రీ మాత్రం నువ్వు ముగించిన తర్వాత నేను బిజినెస్ పంపించేస్తా అందనమాట. ఇక నాకు అప్పుడు ఇక భయంతో డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయిన తర్వాత మా మమ్మీ తిరిగి వచ్చి రే డిగ్రీ ఎలాగో ముగించేసావు కదరా, ఈ MBA అంటున్నారా, అది కూడా ఎలాగో కొద్దిగా నా కొరకు చదివి, నేను నా MBA చదివింది నా కొరకు చదవలే, మా అమ్మ కొరకే చదివా. ఎవరికి అది తెలియదు కానీ మా అమ్మ కొరకే చదివా అనమాట. అంటే అప్పుడు వరకు వేరే భయం, అరే బాబు ఇది పాస్ మార్క్ పొందాలంటే ఏం చేయాలి? భయం. అంటే మన జీవితం మొత్తం కూడా ఎలా ఉంటుందంటే భయంతో అన్నిట్లో కూడా భయమే. మరి కాలేజ్ ముగించిన తర్వాత మరి బిజినెస్ ఎలా పోతుంది? ఒకవేళ బిజినెస్లో లాభాలు వస్తే మంచిది, నష్టాలు వస్తాయి ఎలా? అదొక భయము. మనము బిజినెస్ చేస్తున్నాం, అన్ని కరెక్ట్గా పోతే మంచిది, కానీ ఎక్కడన్నా ఏదన్నా తప్పు పోతే ఎలా? అదొక భయము కదా. దాని తర్వాత ఇంకా చాలా విషయాలు కదా, ఒకటి తర్వాత ఒకటి. కానీ ప్రభు ఈరోజు ఏమన్నాడు తెలుసా? ఒకవేళ భయము మీ జీవితంలో ఆగాలంటే మీరు ఏం చేయొచ్చు తెలుసా? మీకన్నా బలము కలిగిన ప్రభు మీద మీరు ఆధారపడటం మీరు ప్రారంభించవచ్చు. హల్లెలూయా. ఇక్కడ ప్రభు మనకేమని తెలియజేస్తాడంటే, మన యొక్క ఆత్మను ప్రభు ఎలా సృష్టించాడు తెలుసా? ధైర్యము కలిగే ఒక ఆత్మగా ప్రభు మనల్ని సృష్టించాడంట. ఈరోజు మనం ఏమని నమ్మాలి తెలుసా? నా ప్రభు నాకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. నాకు ప్రభు ఆ ధైర్యాన్ని ఆయన నాకు ఇచ్చాడు అని చెప్పేసి ఎప్పుడు మనం నమ్మటం మనం ప్రారంభిస్తామో ఏమవుతుందంటే, మన యొక్క ఆత్మలో కూడా ఆ మార్పులో మనం చూడటం మనం ప్రారంభిస్తాం. మార్క్ 6వ అధ్యాయము 39వ వచనము. అప్పుడు ఆయన పచ్చిక మీద అందరూ పంక్తులుగా కూర్చుండవలనని వారికి ఆజ్ఞాపించగా, వారు 100 మంది చొప్పునను 70 మంది చొప్పునను పంక్తులు తీరి కూర్చుండిరి. సో ఇది అర్థం అవ్వాలంటే దీనికి ముందు ఉన్న 4 వర్సెస్లో ఏమైంది అని కూడా మనం తెలుసుకోవాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక రివైవల్ మీటింగ్ లాగా, ఒక పెద్ద మీటింగ్ సిటీ నుంచి బయట ఆయన పెడుతున్నాడు అనమాట.
అంటే గ్రామం కూడా కాదు, గ్రామం నుంచి ఇంకా దూరంలో ఒక పెద్ద స్థలాన్ని ఆయన తీసుకొని ఒక పెద్ద మీటింగ్ ఆయన వేస్తున్నాడు. మరి ఆ పెద్ద మీటింగ్ ఆయన వేసేటప్పుడు మనం ఏం చూడగలుగుతున్నామంటే చాలా ప్రజలు చాలా దూర ప్రాంతంలో నుంచి వారు వచ్చారు. అంటే స్వస్థత పొందటానికి, విడుదల పొందటానికి, వాక్యాన్ని వినడానికి వారు వచ్చారు. వచ్చినప్పుడు శిష్యులు వారు ఏమని తెలియచేస్తున్నారంటే, అయ్యా లేట్ అవుతుంది, మీరేం చేయండి అంటే ఈ ప్రజలందరినీ కూడా మీరు పంపించేయండి అని చెప్పేసి శిష్యులు అంటున్నారు. వెంటనే ప్రభు ఏమంటున్నాడంటే, మరి వచ్చిన వాళ్ళందరూ కూడా మీరు భోజనం ఇవ్వండి అని అంటున్నాడు. కానీ అక్కడ చూస్తే 5,000 పైగా ప్రజలు ఆ మీటింగ్లో వారు ఉన్నారన్నమాట. వెంటనే అక్కడ శిష్యులు వారందరూ కూడా భయం వచ్చేసింది. ప్రభువా, మేము హాఫ్ ఇయర్ మేము కష్టపడినా మాకు వచ్చే జీతంతో కూడా ఉన్నవారందరికీ కూడా మేము భోజనం మేము పెట్టలేమని చెప్పేసి అక్కడ ఉన్న శిష్యులు వారు తెలియచేస్తున్నారు. అప్పుడు ప్రభు ఏం చేశాడు తెలుసా? ఇదే చేశాడు. అందుకే అందరం కలిసి మనం చదవబోతున్నాం. మార్క్ 6వ అధ్యాయము 39వ వచనము అందరం కలిసి చదవబోతున్నాం. దెన్ జీసస్ డైరెక్టెడ్ దెమ్ టు హ్యావ్ ఆల్ పీపుల్ సిట్ డౌన్ ఇన్ గ్రూప్స్ ఆన్ ద గ్రీన్ గ్రాస్. ఒకసారి తెలుగులో చదవండి. అప్పుడు ఆయన పచ్చిక మీద అందరూ పంక్తులు పంక్తులుగా కూర్చుండవలనని వారికి ఆజ్ఞాపింపగా వారు 100 మంది చొప్పునను 70 మంది చొప్పునను పంక్తులు తీరి కూర్చుండిరి. ఇప్పుడు అక్కడ ఉన్న 5,000 పైగా ప్రజలుకి భోజనం కావాలంటే ఫస్ట్ అందరు ఏం చూస్తారు? చుట్టూ ఏదన్నా దొరుకుతుందా అని చూస్తారు. అంటే తినటానికి ఏమన్నా దొరుకుతుందా అని ఫస్ట్ మనిషి దాన్ని చూస్తాడు. లేకుంటే ఎంతమంది ఉన్నాము కదా, అక్కడ ఆహారము రెడీగా ఉందా అని చూస్తారు. ఇప్పుడు ఒక నిమిషం అనుకుందాం, మీ అందరికీ బిర్యానీ పెట్టాలి. మీ అందరికీ ఇప్పుడు బిర్యానీ పెట్టాలి. లేదు బిర్యానీ కానీ పెట్టాలి అనుకుందాం. ఫస్ట్ ప్రశ్న ఏమొస్తుందంటే, బిర్యానీ ఎక్కడ ఉంది? ఈయన చెప్తుండు కానీ బిర్యానీ ఎక్కడుంది? నన్ను నమ్ముతారేమో కానీ ఎక్కడి నుంచైనా తీసుకొచ్చి మీకు ఇచ్చేస్తా. కానీ ఆ కాలంలో ఏం లేదు. అంటే ఈయన భోజనం ఇస్తుందంటే అక్కడ వెనక ఎవరన్నా వండాలి, ఎవరన్నా రెడీ చేయాలి, లేకుంటే ఎవరి దగ్గరన్నా చేతుల వాళ్ళు పట్టుకోవాలి. కానీ ఇక్కడ ఇన్ని వేల ప్రజలు వారు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏం చేశారు తెలుసా? భోజనం వచ్చే ముందు వారందరూ సైలెంట్గా 50 మంది అందరూ కలిసి ఒక్కొక్క జాల వారు కూర్చున్నారంట. దీంట్లో మనం ఒకటి నేర్చుకోవచ్చు. ఏం తెలుసా? వారు ఎక్కడి నుంచి వస్తుందని వారు అడగలే, భోజనం రెడీగా ఉందా అని వారు చూడలే. మనము సిటీ నుంచి మనం బయట ఉన్నాము కదా, అంటే నగరం నుంచి మనం బయట ఉన్నాము కదా, మనకు ఆహారం వస్తుందా రాదా అని వారు ఆలోచించలే. వారు ఏం చేశారంటే సైలెంట్గా అక్కడ కూర్చున్నారు. ఏం చేయలే. భోజనం ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది ఏం తెలియదు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఇలా నడిచి ఇక్కడ కూర్చోండి, ఇక్కడ కూర్చోండి, ఇక్కడ కూర్చోండి అన్నాడు. కానీ భోజనం కూడా వారు చూడలే. కానీ సైలెంట్గా వారు కూర్చున్నారు. ఏమైంది తెలుసా? సైలెంట్గా కూర్చున్నారు కానీ వారికి కావలసిన ఆ రొట్టె చేప వారిని వెతికి వచ్చింది. చేప ఉన్ను రొట్టె వారిని వెతికి వచ్చిందంట. అంటే దానికి అర్థం ఏంది? మనము ఎప్పుడు ప్రభుని మనం నమ్ముతామో, మనకు కావలసిన దాన్ని మనము ప్రభు మీద ఆధారపడి మనం సైలెంట్గా ఉంటామో, మనకు కావాల్సింది మనల్ని వెతికి వస్తుంది. హల్లెలూయా. అక్కడ భోజనం ఎక్కడ దొరుకుతుందో వాళ్ళకి తెలియదు కానీ సైలెంట్గా కూర్చున్నారు. వారిని వెతికి ఆహారం వచ్చింది. అక్కడ బైబిల్ గ్రంథం ఏమని తెలియజేస్తుంది తెలుసా? అందరూ కూడా తృప్తిగా ఆ రోజు భోజనం వారు తిన్నారంట. అంటే చాలా వేల ప్రజలు ఉన్నారు. అందరికీ ఒకటే అని చెప్పేసి పీస్ కంజూస్గా అక్కడ ఇవ్వలే అపోస్తల్స్ వారు. ఎంత కావాలో తినండి, ఎంత కావాలో తినండి.
అని చెప్పేసరికి వారు అక్కడ 5,000 పైగా ఉన్న ప్రజలు వారు తిన్నారు. తినటం మాత్రమే కాదు, సంతోషముతో వారు వెళ్ళారంట ఆ రోజు. హల్లెలూయ, హల్లెలూయ. ఇంకోండి, ఒకవేళ అక్కడ వారు భయంతో ఉండి మాకు భోజనం దొరకదా, ఎక్కడి నుంచి వస్తుంది అని వారు ఆలోచిస్తూ, ఒకవేళ వారు అక్కడి నుంచి వారు వెళ్ళిపోయి ఉంటే ఆ రోజు వారికి భోజనం దొరకకపోయేదేమో. కానీ ఎవరందరూ ప్రభుని వారు నమ్మి ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పినప్పుడు వారు కూర్చున్నారో వారికి భోజనం వారిని వెతికి వచ్చినట్టు మనం చూడగలుగుతున్నాం. హల్లెలూయా. అక్కడ ఎన్ని ఉండేయండి? 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉండే. కానీ వారు ఎప్పుడు సైలెంట్గా వారు కూర్చున్నారో, ప్రభుని నమ్మి వారు కూర్చున్నారో, అది వారిని వెతికి వచ్చినట్టు మనం చూడగలుగుతున్నాం. హల్లెలూయా. ఈరోజు ప్రభు మన దగ్గర అదే ఆయన నేర్పిస్తున్నాడు. ప్రభు మీద ఆధారపడమని ఆయన మనకు నేర్పిస్తున్నాడు. మనకు కావలసిన అన్నిటినీ కూడా మనం ప్రభు మీద మనము ఆధారపడవచ్చు అని చెప్పేసి ప్రభు ఈరోజు మనతో ఆయన మాట్లాడుతూ ఆయన ఉన్నాడు. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముచున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.